సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రజెంట్ అమెరికాలో వీసా రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్న కారణంగా మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళడానికి తగ్గించేసి వేరే దేశాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అంటే కెనడా కానీ, జర్మనీ కానీ, ఇంకా యూకే, యూఏఈ ఇలా వేరే దేశాలకు వెళ్ళడానికి, అంటే అక్కడ యుఎస్ఏ వెళ్ళే శాతం తగ్గిపోయింది అని అనుకోవచ్చు అంటారా? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు కొత్త నిర్ణయాలు తీసుకురావడం, వలసదారుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, వీళ్ళంతవరకు వాళ్ళని దేశం నుంచి పంపించాలన్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఈ నిర్ణయాలు కఠినతరం అవుతున్న కొద్దీ అవకాశాలు సన్నగిలిపోతున్నాయి. ఇప్పుడు H-1B వీసాది ఎట్లాగైనా H-1B వీసా బీజీ యాక్ట్ అనేది తీసుకొస్తున్నారో ఆ యాక్టు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఒకసారి కాంగ్రెస్లో పాస్ అయిపోతే, అంటే పార్లమెంట్లో పాస్ అయినట్టయితే ఆటోమేటిక్గా దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఏ సార్, H-1B అబ్యూజ్ యాక్ట్. ఈ యాక్ట్ అమలు అయితే ఇంకా చాలా కఠినతరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు 65,000 సంవత్సరానికి తీసేటువంటి H-1B వీసాస్ లాటరీ 25,000కే పరిమితం చేయబోతున్నారని, అది కూడా హైయెస్ట్ జాబ్స్ మినిమం $2 లక్షల సంవత్సరానికి ఆదాయం ఉంటే తప్ప, అట్లాంటి వాళ్ళకి తప్ప చిన్న జాబ్స్ ఏవి దానికి అవకాశం ఇవ్వకుండా ఓన్లీ హైయెస్ట్ పెయిడ్ జాబ్స్కి మాత్రం అవకాశం కల్పించాలనేది దాని నిర్ణయం. అలాగే ఒక వీసా నుంచి ఇంకో వీసాలోకి కన్వర్ట్ కావడానికి, వీసా చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కఠినతరమైన నిబంధనలు రావడం. తర్వాత దాంతోపాటుగా ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు తక్కువైపోవడం. వీసా కూడా ఎవరైనా అప్లై చేయాలన్నా కూడా, అంటే H-1B వీసా అప్లై చేయాలంటే కంపెనీ కంపల్సరీగా $1 లక్ష పే చేయాలి, అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం. ఇవన్నీ పెట్టేసరికల్లా బయట వాళ్ళని తీసుకోవడం కన్నా అమెరికన్లను తీసుకోవడం మేలు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్ శాలరీ ఇచ్చినప్పుడు మళ్ళీ $1 లక్ష కట్టడం ఎందుకు? వీళ్ళు 3 ఏళ్లకు 4 ఏళ్లకు పరిమితం చేసి ఆ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఆ అవకాశం వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో, ఇలాంటి డోలాయమైన పరిస్థితి కన్నా పర్మనెంట్గా అమెరికన్స్ తీసుకుంటే బెటర్ అనే పొజిషన్కి తీసుకురావడానికి ఏమో ఉన్నాయో అన్ని ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, మన వాళ్ళకి అర్థమైపోయింది సంగతి. ఇక మనం భవిష్యత్తు లోపల అమెరికాలో ఉంటాం అనేది చాలా కష్టమైపోయింది. ఇంకోటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు కనపడలేదు. బర్త్ రైట్స్లో కూడా భర్త భార్య ఇద్దరికీ పర్మనెంట్ వీసా ఉంటేనే తప్ప, అంటే వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఉంటేనే తప్ప పిల్లాడు అక్కడ అమెరికన్గా గుర్తించడానికి అవకాశం లేకుండా చేసేశారు. వీటి వల్ల కూడా చాలామంది పిల్లలు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు అక్కడ ఉండి పిల్లలు వెనక్కి వస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండే అవకాశాలు ఉండవు. ఈ బాధలన్నీ ఎవడు పడతాడు? వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనే నిర్ణయంలో దాదాపుగా 40% పీపుల్ ఉన్నట్టుగా ఈ మధ్యన చేసిన ఒక సర్వే మనకు తెలియజేస్తోంది. రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే అమెరికా ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం మొదలుపెట్టిందో, ముఖ్యంగా ఇండియన్స్కి వేరే కంట్రీస్ ఆపర్చునిటీస్ కూడా మొదలుపెట్టాయి. ముఖ్యంగా యూరోప్ కంట్రీసు, కెనడా, జర్మనీ, యుఏఈ ఇలాంటివన్నీ కంట్రీసు రకరకాలైన స్కీమ్స్ పెట్టి ఇండియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ని, ఇండియన్ లోపల జాబ్ కావాల్సిన వాళ్ళకు కూడా జాబ్ అక్కడ ఇమీడియట్గా వచ్చి జాబ్ చూసుకునే పద్ధతిలో ఏమాత్రం వాళ్ళకి క్వాలిటీ ఉండే పర్సన్ ఉన్నా కూడా, కొంచెం ప్రతిభ ఉన్నవాడు ఎవడున్నా సరే వాడు మేము తీసుకుంటాం, మాకు అవకాశం ఉంది, మేము వితౌట్ ఎనీ ఈ రకమైన కండిషన్స్ ఏమి లేవు, వీసా కోసం ఇన్ని డబ్బు కూడా కట్టాల్సిన అవసరం లేదు, అమెరికా పాటు పడుతున్న పాటలు ఏవి మీరు మా దగ్గర పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు ఏమి పొమ్మంటున్నారు ఆ దేశం నుంచి, మేము మిమ్మల్ని రమ్మంటున్నాం అని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారు. ఒక్క ఉద్యోగాలే కాదు, స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ వీసా ఎప్పుడైతే తీసుకున్నారో, ఇప్పుడు స్టూడెంట్కి ఓపీటీ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఓపీటీ క్యాన్సిల్ డిసైడ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఓపీటీ క్యాన్సిల్ అయిందంటే వాడికి స్టడీ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 2-3 ఏళ్ళు టైం దొరికేది. ఆ 3 ఏళ్ల పరిస్థితిలో వాడు ఏదైనా చదువుకోవడం, చదువు కానీ ఏదైనా ఉద్యోగం కానీ చూసుకొని కానీ 3 ఏళ్ళలో స్థిరపడే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు, చదువు అయిపోగానే వెనక్కి వచ్చేసేయాలి. మీరు H-1B వీసా మీకు 3 ఏళ్ళకి ఇస్తే 3 ఏళ్ళు కాగానే మీరు వెనక్కి వచ్చేసేయాలి. అంటే ఇక అక్కడ స్థిరపడే అవకాశం లేదు, మీకు అసలు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు, సిటిజన్షిప్ వచ్చే అవకాశం అంతకన్నా లేదు. ఎన్నేళ్ళైనా తప్ప చేసినా మీకు ఇంకా సిటిజన్షిప్ రాదు అనే విషయం వెళ్ళే వాళ్ళకి, వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ అర్థమైంది. కాబట్టి తగ్గిపోతుంది. ఈ సంవత్సరం స్టూడెంట్స్ తగ్గిపోతారు పూర్తిగా, అలాగే H-1B వీసాలు కూడా తగ్గిపోతాయి. అట్లాగే మిగతా వాళ్ళు కూడా అక్కడున్న వాళ్ళల్లో కూడా 40% వెనక్కి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులు ఏర్పడితే అమెరికా మెల్లగా ఖాళీ అవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. మిగతా దేశాలు ఏవైతే పిలుస్తున్నాయో మనం వద్దనే వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పిలిచేవాడికి వెళ్ళాలని కుదురుతో అక్కడ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి, అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.
ఇండియన్స్ ఇతర దేశాలకు వెళ్ళడం అనేది పెరిగిపోతుంది. ఈ అమెరికాలో ఉండే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఎస్. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతుంది. ఏదేమైనా భారతీయులను ఆపాలనే ఒక గట్టి నిర్ణయంతో ఉన్న ట్రంప్ అనుకోవచ్చా సార్? కొత్త కొత్త ఖచ్చితంగా rules వస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఆపాలని ఖచ్చితంగా అవసరం. వాళ్ళకి ఒకటే ట్రంప్ పెట్టుకున్నది ఏంటంటే నీ దేశం నుంచి ఏం తెస్తావు అంటే మాకు డబ్బు ఉన్న వాళ్ళు ఆల్రెడీ క్యాపబిలిటీ ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసి మాకు ఉపయోగపడేట్టు చేయండి, లేదంటే మీ ప్రతిభతోటి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేటట్టు చేయండి, మా దగ్గర ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడేట్టు చేయండి, మాకు డబ్బు ఎక్కువగా వచ్చేట్టు చేయండి. అట్లాంటి వాళ్ళే మాకు కావాలి. మాకు మామూలు వాళ్ళు వద్దు. ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో సంపాదించి మీ దేశానికి పంపించుకోవడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదు అనేది ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వెతికి వాడికి ఏంటి అసలు క్యాపబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడం, వాడు ఏదో నేరం చేశాడా, లేకపోతే ఎవరికైనా నేరస్తుని వాడు సమర్థించాడా, అమెరికాకు వ్యతిరేకమైన దేశాలను సమర్థించాడా, ఇదంతా కాదు వాళ్ళకి కావాల్సింది. ఆ పేరుతోటి మేము అన్నీ చూస్తాము అవి వెతుకుతామని చెప్పి ఇవి వెతుకుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వాడి స్ట్రెంత్ ఏమిటి, వాడి వీక్నెస్ ఏమిటి, వాడు అమెరికా లోపల ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే ఇక్కడ డబ్బు క్రియేట్ చేసి మనకి ఇచ్చే పొజిషన్లో ఉన్నాడా. ఈ రెండు ఉన్న వాళ్ళని మాత్రం ఆహ్వానిద్దాం, మిగతా వాళ్ళని వదిలించుకుందాం అనే నిర్ణయంలోనే సోషల్ మీడియా అనేది ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ పబ్లిక్ అర్థమైపోతున్నాయి కాబట్టి భారతీయులు మెల్లమెల్లగా జరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి. థ్యాంక్ యూ సార్.